తులసి కబడ్డీ విత్తనాలతో ప్రతి రైతు విజయం సాధ్యం. గత కొన్ని నెలలుగా అమెరికా ఇరాన్ మధ్య జరిగినటువంటి యుద్ధం ఇప్పుడు ప్రపంచాన్నంతా కూడా వణికిస్తున్నటువంటి సంగతి తెలిసిందే. చాలా దేశాలు ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యి ఇప్పటికీ కోలుకోలేకుండా కూడా అల్లాడుతున్నటువంటి పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు అమెరికా, ఇరాన్ ఈ రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందాలకు సంబంధించినటువంటి చర్చలు తుది దశకు చేరి ఇద్దరు కూడా ఒక అగ్రిమెంట్కి వచ్చేటువంటి దశలో ఇప్పుడు తాజాగా అమెరికా, ఇరాన్ల మధ్య జరుగుతున్నటువంటి దాడులు మళ్ళీ తిరిగి యుద్ధానికి ఉసిగొలుపుతున్నాయా, అంటే తిరిగి ఒక్కసారిగా మళ్ళీ అమెరికా, ఇరాన్ల మధ్య భీకరమైనటువంటి యుద్ధం ప్రారంభం కాబోతుందా అనేటువంటి అనుమానం, భయం ఇప్పుడు అన్ని దేశాల్లోనూ కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పుడు గత 2 రోజులుగా తాజాగా ఆదివారం వేకువజామున జరిగినటువంటి ఈ అమెరికా దాడులు, అంటే వైమానిక దాడులు కూడా ఇప్పుడు అందరికీ ఈ అనుమానాన్ని కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్కు సంబంధించినటువంటి కమ్యూనికేషన్ వ్యవస్థ, అలాగే ఇరాన్కు సంబంధించినటువంటి డ్రోన్ నిల్వ కేంద్రాలు, అలాగే క్షిపణులకు సంబంధించినటువంటి గోడౌన్స్ మీద కూడా, తయారీ కేంద్రాల మీద కూడా ఒక్కసారిగా అమెరికాకు సంబంధించినటువంటి ఫైటర్ జెట్స్ నేరుగా అక్కడ క్షిపణులను జారవిడచడం జరిగింది. దీంతో ఈ ప్రాంతంలో ఒక్కసారిగా పేలుళ్లు సంభవించాయి. ముఖ్యంగా ఈ ప్రాంతం కూడా ఏదైతే హర్ముజ్ జలసంధికి సంబంధించినటువంటి ఆనుకొని ఉన్న భూభాగంలో ఉన్నటువంటి ఈ కేంద్రాల మీదే అమెరికా అటాక్ చేసింది. అందుకు అమెరికా అటాక్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, ముందుగా ఇరాన్ ఏదైతే కాల్పుల ఉల్లంఘనను ఒక్కసారిగా చేసింది, కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది, కాబట్టే మేము కూడా ఈ దాడులు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఖతార్కు సంబంధించినటువంటి ఒక చమురు నౌక మీద ఇరాన్ వాంటెడ్లీ, అంటే కావాలనే ఉద్దేశపూర్వకంగానే డ్రోన్ అటాక్ చేసింది. ఎక్కడా కూడా ఇరాన్ తన నియమాలను పాటించడం లేదు, ఎక్కడా కూడా శాంతి ఒప్పందాన్ని పాటించేటువంటి పరిస్థితి లేదు. ఇరాన్ తన వక్ర బుద్ధిని చూపించి ఇప్పటికీ కూడా అమెరికాకు సంబంధించినటువంటి మిత్ర దేశాలు, వాటికి సంబంధించినటువంటి ఆస్తుల మీద అటాక్ చేస్తూనే ఉంది అనేది అమెరికా చేస్తున్నటువంటి ఆరోపణ. ఇరాన్ తిరిగి మళ్ళీ ఈ దుందుడుకు చర్యలను స్టార్ట్ చేయడం, మళ్ళీ ఇరాన్ ఇప్పటికే అమెరికాకు సంబంధించినటువంటి మిత్ర దేశాలు, పశ్చిమాసియా దేశాల్లో ఉన్నటువంటి అమెరికా ముఖ్యంగా వైమానిక స్థావరాలు, అమెరికా సైనిక స్థావరాల మీద ఇంకా కూడా ఇరాన్ తన దాడిని చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇంకా కూడా అందుకు సంబంధించినటువంటి ఏదైతే రెక్కీ కూడా నిర్వహించింది, అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసి మళ్ళీ ఇప్పుడు పశ్చిమాసియా దేశంలో ఉన్నటువంటి అరబ్ దేశాల మీద ఇరాన్ దాడి చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ విషయాన్ని తాము పసిగట్టాము. అంతకంటే ముందు ఇరాన్ ఏదైతే ఖతార్కు వెళ్తున్నటువంటి ఆయిల్ ట్యాంకర్ మీద అటాక్ చేయడం వల్ల, కికు అనేటువంటి ఆయిల్ ట్యాంకర్ మీద అటాక్ చేయడం వల్లే మళ్ళీ తిరిగి తాము ఇరాన్కు బుద్ధి చెప్పాల్సి వస్తుంది అని కూడా అమెరికా చెప్తుంది. మరోవైపు అమెరికా చేసినటువంటి ఈ దాడికి ప్రతి దాడిగా తాము కూడా సిద్ధంగా ఉన్నాం. అమెరికాకు సంబంధించినటువంటి సైనిక స్థావరాల మీద, ముఖ్యంగా గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి సైనిక స్థావరాల మీద మరొక్కసారి పెద్ద ఎత్తున క్షిపణులతో పెద్ద ఎత్తున దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. తమ డ్రోన్లు ఏ క్షణానైనా సరే అమెరికాకు సంబంధించిన మిత్ర దేశాల మీద, అమెరికాకు సంబంధించినటువంటి సైనిక స్థావరాల మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయంటూ కూడా ఇరాన్కి సంబంధించినటువంటి ఐఆర్జీసీ నేవీ విభాగం కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో కూడా అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి. మరోవైపు డొనాల్డ్ ట్రంప్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. తాజాగా ఆయన కొన్ని గంటల కిందటే ట్రూత్ ద్వారా, సోషల్ పోస్ట్ ద్వారా ఆయన అధికారికంగానే ఒక ప్రకటన కూడా రిలీజ్ చేశారు. తాము తలుచుకుంటే, తాము ఒక్కసారి డిసైడ్ అయితే ఇక ఇరాన్ను మ్యాప్లో లేకుండా చేస్తాం, ఇరాన్ని ప్రపంచ పటంలో లేకుండా చేయడానికి తమ వైమానిక దళాలు సిద్ధంగా ఉన్నాయి. తాము ఒక్కసారి డిసైడ్ అయితే, ఒక్కసారి తాను సిగ్నల్ ఇస్తే ఇరాన్ను ప్రపంచ పటంలో కనిపించకుండా చేస్తాము. ఇరాన్ ఇప్పటికీ కూడా దుందుడుకు చర్యలకు పాల్పడుతుంది, కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. వరుసగా అమెరికాకు సంబంధించినటువంటి మిత్ర దేశాల మీద, అరబ్ కంట్రీస్లో ఉన్నటువంటి
తమ సైనిక స్థావరాల మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంది. ఖతార్కు సంబంధించినటువంటి ఆయిల్ ట్యాంకర్ మీద చేసిన డ్రోన్ అటాకే ఇందుకు నిదర్శనం అంటూ కూడా అమెరికా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి, డొనాల్డ్ ట్రంప్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. తాను ఇప్పటికీ కూడా శాంతి ఒప్పందానికి కట్టుబడి ఉన్నాను, ప్రపంచ శాంతి కోసం తాను ఇప్పటికీ కూడా సిద్ధంగా ఉన్నాను, ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేయడానికి అన్ని రకాలుగా కూడా తాము సంసిద్ధంగా ఉన్నాము, తమ దేశం తమ బలగాలు అన్నీ కూడా రెడీగా ఉన్నాయి. కానీ ఇరానే ఇచ్చినటువంటి మాటను, మధ్యవర్తులకు ఇచ్చినటువంటి మాటను తప్పుతోంది. మళ్ళీ చేసిన తప్పు మళ్ళీ చేస్తుంది. ఇంకా కూడా యుద్ధం చేయాలనేటువంటి ఆలోచన ఒకవేళ ఇరాన్కుంటే ఆ ఆలోచనని పూర్తిగా తుడిచిపెట్టే శక్తి, సామర్థ్యాలు అమెరికాకు, అమెరికా మిత్ర దేశాలకు, అమెరికా సైనిక బలగాలకు ఉన్నాయనేటువంటి విషయాన్ని అమెరికా అధ్యక్షుడు మరొక్కసారి చెప్పారు. సో ఇప్పటి వరకు హర్మోజ్ జలసంధి ప్రశాంతంగా రాకపోకలు సాగిపోతున్నాయి. సో ఏదైతే క్రూడ్ ఆయిల్ ధరలు కూడా తిరిగి నార్మల్ పొజిషన్కి వచ్చేసాయి. సో ఇక ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఆయిల్ ధరలన్నీ కూడా తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటాయనేటువంటి విషయాన్ని సాధారణ ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి సమయంలో ఇప్పుడు మళ్ళీ అమెరికా ఇరాన్ మధ్య ఇలాంటి దాడులు జరిగితే మళ్ళీ తిరిగి యుద్ధం ప్రారంభమవుతుందా అనేటువంటి భయం కొనసాగుతుంది. ఇప్పటికే హర్మూజ్ జలసంధికి సంబంధించి ఇరు దేశాలు కూడా పాక్షికంగా ఒక ఒప్పందానికి వచ్చాయి. ప్రత్యేకంగా ఒక హాట్ లైన్ను ఏర్పాటు చేసుకోవాలనుకున్నారు. అన్ని దేశాలకు సంబంధించినటువంటి నౌకలు యథేచ్ఛగా ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగిపోవాలి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాకపోకలు సాగించాలనేటువంటి నిర్ణయానికి కూడా వచ్చాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరు దేశాలు కూడా కొనసాగిస్తున్నాయి. అలాగే ఇజ్రాయెల్ కూడా ఏకపక్షంగా ఇరాన్ మీద దాడి చేయకుండా ఇజ్రాయెల్ని కంట్రోల్ చేయడానికి కూడా అమెరికా ఇప్పటికే సిద్ధంగా ఉంది. ఆ దిశగా కూడా ఇజ్రాయెల్ కూడా కొన్ని సంకేతాలు ఇచ్చింది, కొన్ని షరతులను కూడా పెట్టింది, కొన్ని కండిషన్స్ను కూడా పెట్టినటువంటి పరిస్థితి. సో ఇజ్రాయెల్ కూడా సైలెంట్గా ఉంది. కానీ ఇంకా ఇరాన్ మాత్రం సైలెంట్గా ఉండకుండా కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది, రెచ్చగొడుతుంది, తమ బలాన్ని తక్కువ అంచనా వేసుకొని ఊహిస్తుంది. తమ బలం ఒక్కసారి చూపించడం స్టార్ట్ చేస్తే ఇరాన్ను ప్రపంచ పటం నుంచి దూరం చేస్తామంటూ సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు తాజాగా కొన్ని గంటల కిందట ఆయన ట్రూత్ ద్వారా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా మళ్ళీ కలవరపడే పరిస్థితికి వచ్చాయి. ఎందుకంటే ఇక ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్కి వచ్చేసాయి. సో రెండు దేశాల మధ్య కూడా ఒప్పందానికి సిద్ధమైపోయాయి. సో రెండు దేశాల మధ్య ఒక శాంతి ఒప్పందానికి ఒక పీక్ స్టేజ్కి వచ్చేసింది. స్విట్జర్లాండ్లో జరిగినటువంటి చర్చలు ఫలించాయి. పాకిస్తాన్లో జరిగిన చర్చలు ఫలించకపోయినా స్విట్జర్లాండ్లో జరిగినటువంటి దౌత్యం ఫలించింది. ఇప్పుడు ప్రపంచ శాంతి కొనసాగబోతుంది. సో తిరిగి మళ్ళీ అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా గాడిని పడబోతున్నాయని ఊహిస్తున్నటువంటి దశలో ఇప్పుడు అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి దాడులు అందరినీ కలవరపెడుతున్నాయి.